హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. కాబోయే ఇల్లాలివి, నీ ఇంటిని ఒకసారి చూసుకో అన్నాడు అనంత్ గేట్ తెరుస్తూ. ఆ వీధి మొత్తం మీద ఇది చిన్న ఇల్లులా ఉంది. గేటు కూడా చాలా చిన్నదే. అనంత్ గేట్ తెరిచాడు. లోపలికి అడుగుపెట్టిన రోజా క్షణంసేపు ఇరువైపులా తల తిప్పి పరిశీలనగా చూసింది. ఇంటి వరండాకి ప్రహరీ గోడకి మధ్య గల ఖాళీ స్థలం చాలా తక్కువగా నాపరాయితో చపటా వేసి శుభ్రంగా ఉంది. గోడవారగా మాత్రం వరుసగా రకరకాలైన రంగుల్లో మెట్ట తామర మొక్కలు పూలు పూసి ఉన్నాయి. ఇంటికి ఇరుప్రక్కల దొడ్లోకి వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న సందులు ఉన్నాయి. వరండాలో ఆకుపచ్చ రంగు వేసిన 4 ఫ్రేమ్ కుర్చీలు ఉన్నాయి. జేబులోంచి తాళం చెవి తీసి అనంత్ తలుపు బార్లా తెరిచాడు. వీధి తలుపు తప్ప లోపలి గది తలుపులన్నీ కిటికీలతో సహా తెరిచి పరదాలు పక్కకు లాగి కట్టుబడి ఉన్నాయి. ముందు గదిలో అడుగు పెట్టగానే రోజా ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది. గదిలో క్రింద ఎరుపు నీలం కలిసిన అందమైన పువ్వులతో తీగలతో కార్పెట్ పరచబడి ఉంది. గది మధ్యలో చాలా ఖరీదనిపించే సోఫా ఉంది. గదికి 4 మూలలా ఉన్న చిన్న చిన్న టేబుల్స్ మీద తెల్లటి గుడ్డలు వేసి వాటి మీద 2 చేతులతో నాట్యభంగిమలో పళ్ళెం పైకెత్తి పట్టుకుని నిలబడి ఉన్న ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి. ఆ పళ్ళాలలో 2 గులాబీలు, 4 ఆకులు ఉన్నాయి. గది కిటికీలకి ఉన్న కర్టెన్లు, గుమ్మానికి ఉన్న పరదాలు, క్రిందపరిచిన కార్పెట్ ఇంచుమించు ఒకే రంగులో మ్యాచింగ్గా ఉన్నాయి. గది చాలా సింపుల్గా ఉన్నట్టుగానే ఉంది. మళ్ళీ అద్భుతంగా హాయిగా ఉన్నట్లుగా ఉంది. అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా రోజా, అనంత్ పిలిచాడు. లోపలి గదులు పెద్దవి కాగాని ఎక్కువగా కానీ లేవు. డ్రాయింగ్ రూమ్కి ఆనుకుని విజయ్ ఆఫీస్ రూమ్ ఉంది. ముందు గదిని దాటి లోపలికెడితే కాస్త పెద్ద హాలుగా కనిపించే గది, దాన్ని ఆనుకుని వంటగది ఉన్నాయి. వంటగదికి విజయ్ ఆఫీస్ గదికి మధ్య గుమ్మం ఉంది. కానీ అది మూసేసి ఎప్పుడూ తెరవనట్టుగా అటు ఇటు పరదాలున్నాయి. ఇదిగో ఇది మా పాకశాల, దగ్గరగా వేసి ఉన్న వంటగది తలుపులు తెరుస్తూ అన్నాడు అనంత్. అతని వెనక నిలబడి ఉన్న రోజా లోపలికి తొంగి చూసింది. వెంటనే ముఖమంతా సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయింది. వంటగది మిగతా అన్ని గదుల కంటే ఇంకా నీట్గా, ఇంకా శుభ్రంగా ఉన్నట్టుగా ఉంది. వంట చేయడానికి వీలుగా ఉన్న ఎత్తైన అరుగు మీద గ్యాస్ స్టవ్ ఉంది. కుడివైపున గిన్నెలు, చెంచాలు బోర్లించి ఉన్నాయి. అవి బాగా కడిగినట్టు తళతళలాడుతున్నాయి. ఎదురుగా గ్లాస్ తలుపులు ఉన్న అలమారాలు, సీసాలలో ప్రతి వస్తువు కంటికి కనిపిస్తూ వంటకు కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి. కూరగాయలు కోసే చాకు నుంచి నిమ్మకాయలు పిండే ప్లాస్టిక్ గిన్నె వరకు, కొబ్బరికాయ తురుము పీట నుంచి చేయి తుడుచుకునే గుడ్డ వరకు అన్నీ కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఆ వంట ఇంట్లో ఎంతటి కొత్త వాళ్ళైనా చకచక 10 నిమిషాల్లో వంట తయారు చేయవచ్చు. రోజా నిజంగా చాలా ఆశ్చర్యపోయింది, ముగ్ధురాలైంది కూడా. ఆడవాళ్ళున్న ఇళ్లల్లో కూడా అంత పరిశుభ్రం, చాకచాక్యం ఉండవేమో. ఎక్కడ ఏ గదిలో చూసినా అనవసరమైన వస్తువులు ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఆ ఇంటిని, ఆ సర్దిన తీరుని చూస్తే ఇంటి ఇల్లాలు ఇదంతా చేసి పెట్టి ఇప్పుడే ఏ కూర కోసమో ఏ బజారు వెళ్ళినట్లు ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు అన్నట్టుగా ఉంది. ఇదంతా ఎవరి చాకచాక్యం మెచ్చుకుంటున్నట్టుగా చూస్తూ అంది రోజా. ఇంకెవరిది? మా విజయ్దే. వాడికి పెద్ద చాదస్తం. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలంటాడు. ఇంట్లో ఒక్క చిన్న కాగితం ముక్క పడనివ్వడు. అనవసరంగా ఏదైనా ఉంటే పట్టుకెళ్ళి భద్రంగా చెత్తబుట్టలో దాచాలంటాడు. ఒక్కోసారి నేను ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ పెట్టి చీవాట్లు తింటూ ఉంటాను అన్నాడు అనంత్. నువ్వు అసలు ఏ విషయంలో అతనితో చీవాట్లు తినవు గనక అనుకుంది రోజా. ఇదంతా విజయ్ ప్రతిభ అని, అతని సామర్థ్యం అని అనంత్ చెప్తుంటే రోజాకి ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. అయినా ఇదేమిటి, మగవాళ్ళంటే చక్కగా చిందరవందరగా ఇల్లంతా నానా తీరుతారుగా ఆడది లేని ఇల్లుని ఆ క్షణంలోనే తెలిసేలా ఉండాలి. ఈ ఇల్లు చక్కగా సామానంతా అమర్చిపెట్టి ఉన్న ఈ తీరు చూస్తే ఈ ఇంటి యజమానికి ఆడదానితో అవసరం లేనట్టుగా ఉంది. ఏ ఇంట్లో ఆడది ఉండదో ఆ ఇల్లు చికాకుగా, అసహ్యంగా, అపరిశుభ్రంగా, మగవాడికి పిచ్చెత్తేటట్లు ఉండాలి. కానీ ఇదేం చోద్యం, ఈ విజయ్ని చూస్తే ఆడవాళ్ళు లేకపోతేనే హాయిగా ఉంటుంది అన్నట్టుగా ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా, క్రమ పద్ధతిగా అన్నీ చూసుకోగల మగవాడికి నిజంగా ఆడదాంతో అంత అవసరం ఉండదేమో. ఉన్న లక్ష్య పెట్టడం జరగదు కూడా. ఇలాంటి శుభ్రం తెలిసిన మగాడికి భార్య అయిన ఆడది చచ్చిందన్నమాట. విజయ్ తోటి వాళ్ళు ఏకాంత సమయంలో కూడా లాలనకు లొంగడు.
తన ఆధిక్యత అన్ని సమయాల్లోనూ ప్రదర్శించుకుంటూనే ఉంటాడు. బ్రహ్మచారులు కొంప ఇంత నీట్గా ఉండడం రోజాకి ఏమాత్రం నచ్చలేదు. మీ విజయ్ ఇదంతా చేస్తాడా? ఎదురుగా తళతళలాడుతూ కనిపించే ఆ గిన్నెలు, చెంచాలు అతను తోమి బోర్లించడమేనా? పని పాటలు బాగా వచ్చిన వల్లే ఉందే అంది రోజా వ్యంగ్యంగా. మా విజయ్ తోమడం ఏమిటి? అనంత్ అర్థం కాని వాళ్ళలో ఆశ్చర్యంగా చూశారు. మరి ఇదంతా అతని చాకచక్యమే అని అంటావు? ఓ అదే, బాగుంది నువ్వు చెప్పేది. నేను అతను చేస్తాడన్నానా? ఎలాంటి దానివి రోజా? మన దేశంలో ఏ మగాడైనా చేస్తాడా ఈ పనులు? అలా చేస్తే రోజు వస్తే ఈ దేశ సౌభాగ్యం 1000 రేకుల కలవలా విరిసిపోదు. మా వాడు చేయడు, మా గౌరమ్మ చేత చేయిస్తాడు అన్నాడు అనంత్. అలా చెప్పు, చివరికి ప్రత్యేకత అంతా ఆడచేయదే అన్నమాట చిరునవ్వుతో అంది రోజా. ఆడచేయి అయినంత మాత్రాన అయిపోదు రోజమ్మ గారు. ఇల్లు నౌకర్లు అంటే నాకు రౌతు గుర్రం జ్ఞాపకం వస్తాయి. మా గౌరమ్మ ప్రతి ఇంట్లో ఇంత బాగా చేస్తుందని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది. మీ గౌరమ్మకి ఎంత వయసు ఉంటుంది ఏంటి? అవును మరి, ఈ ఇంటి మీదే ఇంత శ్రద్ధ ఉందంటే విజయ్ మీద ఏదైనా ప్రత్యేక అభిమానం ఉందేమో. రోజా కళ్ళల్లో అనుమానం కరెక్ట్గా పసిగట్టిన వాడేలా చూశాడు అనంత్. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు డియర్. గౌరమ్మ వయసు 6-10లకు తక్కువ ఉండదు, కానీ మనిషి మంచి గంధం చెక్కల మంచి గట్టిగా ఉంటుంది. పనిలోకి దిగిందంటే 10 మందితో సమానం. నోరు విప్పిందంటే 100 మందికి జవాబు చెప్పగలదు. కాస్త మా విజయ్ దగ్గరే అణకువ నమ్రత చూపిస్తుంది. ఏమిటో ఆ ప్రత్యేకత. అప్పుడెప్పుడో దాని కొడుకు ఓ కూనీ కేసులో చిక్కుకుని జైలుకి వెళ్తే ఆ కేసును విజయ్ తీసుకున్నాడు. మా వాడి చాకచక్యం వల్ల కాస్తలో వాడికి ఉరితాడు తప్పిపోయింది. పేదవాళ్ళని మా విజయ్ వాళ్ళ దగ్గర నుంచి ఫీజు లాంటిది ఏదీ తీసుకోలేదు. ఆ కృతజ్ఞత మా గౌరమ్మకి చాలా ఉంది. రోజాకి ఈరోజు విజయ్లో రెండోసారి ఇంకో విషయం నచ్చలేదు. ఒప్పుకోబుద్ధి కాలేదు. విజయ్ లాంటి మనిషికి జాలి కూడానా, దయాధర్మం కూడానా? అనంత్ వంట ఇంట్లోకి వెళుతూ అన్నాడు. ఆల్ రైట్, మనం స్టవ్ వెలిగిస్తున్నాం. దేవి గారికి కాఫీ కావాలా, టీ కోరుతున్నారా? వట్టి కాఫీయేనా? గారాబంగా అంది రోజా. టిఫిన్ కూడా కావాలా? ఏం కావాలో చెప్పు. స్వీట్ అయితే నాకు రాదు. హాట్ త్వరగా తినలేదేమిటో చెప్పు. ఉప్మా. ఓకే, గ్రాంటెడ్. అనంత్ అగ్గిపుల్ల గీసి స్టవ్ వెలిగించాడు. రోజా కూడా వంటింట్లోకి వెళ్ళింది. అల్మారా తెరిచి ఉప్మాకి కావలసినవన్నీ ఎంతెంత కావాలో తనే తీసిపెట్టింది. అనంత్ పోపు వేస్తుంటే తను గబగబా అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తరిగి ఇచ్చింది. 2 టమాటాలు కూడా పడేద్దాం, టమాటా బాత్ అవుతుంది అన్నాడు. అనంత్ టమాటాలకు వస్తుంటే రోజా మనసు మరో చోట ఆలోచిస్తోంది. ఈ ఇల్లు, ముఖ్యంగా ఈ వంటిల్లు, ప్రశాంతమైన ఈ పరిసరాలు చూస్తే ఏ ఆడపిల్లకైనా ఈ ఇంటి ఇల్లాలని అయితే బాగుండుననే ఆసక్తి వెతక మానదు. ఎంత బాగుంది! చిన్నగా, సౌకర్యంగా, ముచ్చటగా, అందంగా, హాయిగా ఉంది. ఉప్మా, కాఫీ చకచక 10 నిమిషాల్లో తయారైనవి. అనంత్ కాఫీ పాట్లో వేసి ఉప్మా ప్లేట్లో సర్ది ట్రేలో పెట్టి క్రింద తయారు చేసుకున్నాగా, పద పైకెళ్ళి తిందాం. నువ్వు పైభాగం చూసినట్టు ఉంటుంది. నువ్వు తింటుండగా నాకు వచ్చిన ప్రైజులన్నీ చూపిస్తాను అన్నాడు. రోజా అంగీకారంగా తల ఊపింది. అనంత్ ట్రే పట్టుకుని ముందుకు నడిచాడు. రోజా మంచినీళ్ళ గ్లాసులో జగ్గు పట్టుకుని అనంత్ని అనుసరించింది. పైభాగం క్రింద భాగం కంటే ఇంకా చిన్నగా ఉంది. వీధి మీదకి వరండా ఉంది. వరండా అనుకుని మధ్యలో కారిడార్. రెంటిని వేరు చేస్తుండగా 2 గదులు ఉన్నాయి. అందులో కుడివైపుది అనంత్, విజయ్ల పడక గది. రెండోది విజయ్ స్టడీ రూమ్. మిగతా భాగం అంతా దొడ్డు వైపు ఖాళీగా ఉంది. వేసవి కాలంలో గాలి కారు బయట అక్కడ మంచాలు వేసుకుని పడుకోవచ్చు. వెన్నెల రాత్రిలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే దూరంగా ట్యాంక్ బండ్, అందులో నీళ్లు కనిపిస్తున్నాయి. రాత్రిపూట వాటి మీద పడే రంగురంగుల దీపతోరణాలు వింతగా అద్భుతంగా ఉండొచ్చు. చక్కటి గాలి వీస్తుంది. గుమ్మాలకి, కిటికీలకి, గదిలో మంచాల మీద ఉన్న దుప్పట్లు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. ప్రతి చిన్న దాంట్లోనూ శ్రద్ధ తీసుకున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ స్టడీ రూమ్ నిండా గోడవారగా క్రమంగా అద్దాల బీరువాలు ఉన్నాయి. వాటిల్లో లావుపాటి లా బుక్స్ ఉన్నాయి. కిటికీకి దగ్గరగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్లుగా ఉన్న చోటులో రైటింగ్ టేబుల్, దాని ముందు రివాల్వింగ్ చైర్ ఉన్నాయి. రైటింగ్ టేబుల్ మీద దాని నిండా ఫైల్స్, ఎంగేజ్మెంట్ ప్యాడ్, ఓ ప్రక్కన క్రింద నుంచి ఎక్స్టెన్షన్ తీసుకున్న ఫోను,
ఉన్నాయి. గోడవారగా మరో మూల పాతకాలం నాటి పెద్ద పడక కుర్చీ ఉంది. విజయ్ ఎప్పుడైనా బాగా అలసిపోతే దాంట్లో పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడట. అనంత్ వరండాలో ఉన్న టీపాయ్ తెచ్చి 2 మంచాల మధ్య వేసి దాని మీద ట్రే పెట్టాడు. మంచాలు 2 ఒకే రకంగా ఉన్నాయి. వాటి మీద ఉన్న పరుపులు, దుప్పట్లు, దిండ్లు, వాటి గలీబులు, పైకి ఎత్తి పెట్టబడి ఉన్న దోమతెరలు అన్నీ ఒకే రకంగా కావాలని 2 తెచ్చినట్లుగా ఉన్నాయి. చివరికి కాళ్ళ వైపు మడత పెట్టబడి ఉన్న ఊదారంగు రగ్గులు కూడా ఒకే రకంగా ఉన్నాయి. కూర్చో రోజా. అనంత్ రోజాని ఆహ్వానిస్తూ అలవాటు చొప్పున తన మంచం మీద కూర్చున్నాడు. రోజా వచ్చి విజయ్ మంచం మీద అంచున ఆనన్నట్టుగా కూర్చుంది. తీసుకోండి దేవిగారు, ఉప్మా ప్లేటు అందించాడు. రోజా చెంచాతో కాస్త ఉప్మా తింటూ గదంతా అంగుళం శ్రద్ధతో పరిశీలిస్తూ గదిలో 2 మంచాలు వేసినా మంచాల మధ్యలో మరో మంచం పట్టేటంత ఖాళీ జాగా వదిలినా ఇంకా విశాలంగానే ఉంది. గదిలో క్రింద ఆకుపచ్చ రంగు కార్పెట్ పరచబడి ఉంది. గోడవాడగా 2 గాడ్రేజ్ బీరువాలు ఉన్నాయి. అనంత్కి, విజయ్కి ఇద్దరికి ఎటు కావాలంటే అటు జరుపుకునేందుకు వీలుగా తలవైపుకు 2 మంచాలని కలుపుతూ చిన్న డ్రాయర్ మీద లేత నీలం రంగు షేడ్ ఉన్న టేబుల్ లైట్ ఉంది. బాత్రూమ్ అది ఇక్కడే ఉంది. అనంత్, విజయ్లిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు చాలా భాగం ఇక్కడే గడుపుతామని చెప్తున్నాడు అనంత్. ఇదంతా నీదేనా? రోజా కళ్ళల్లో కుతూహలం మెరుస్తుండగా అడిగింది. అంతా నాదే. విజయ్ కిందలో ఏమీ లేనే లేదా? ఎలా ఉంటుంది? ఇదంతా మా అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సంపద. విజయ్ వాళ్ళమ్మ పేద కుటుంబంలో నుంచి వచ్చింది. మా నాన్నగారి మొదటి భార్య అంటే విజయ్ తల్లి చనిపోగానే మా అమ్మని వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చేశారు. మా తాతగారు చాలా మంచివారు కాబట్టి మా చిన్నప్పుడే మా నాన్న లేకపోయినా విజయ్ని నాతో పాటు పెరగనిచ్చి చదువు అది చెప్పించారు. రోజాకి చాలా సంతోషంగా అనిపించింది ఆ సంగతి. అంటే విజయ్కి ఇంట్లో తనది అనేది అసలేది లేనే లేదన్నమాట అంది. అనంత్ తల గోక్కున్నాడు. ఏది అంటే అవతల గదిలో ఉన్న ఆ బండెడు పుస్తకాలన్నీ వాడివే. మరి పుస్తకాల సంగతి సరేలే అనంత్, ఒకవేళ ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుందనుకో, నాకు అతనంటే ఇష్టం లేదనుకో, నా కాబోయే భార్యకి అతనంటే ఇష్టం లేదనుకో, అప్పుడు నేను మిస్టర్ విజయ్ గెట్అవుట్ అంటే ఇంట్లోంచి కట్టుబట్టలతో వాడు బయటకు నడవాల్సిందే సగర్వంగా ఛాతీ చూపిస్తూ అంటూ పూర్తి చేశాడు అనంత్. రోజాకి ఆ ఊహ చెక్కిలి గింతలు పెట్టినట్లుగా ఉంది. ఒక విధంగా చూస్తే విజయ్ తనకంటే ఏ విధమైన ఆధిక్యత ఉన్నవాడిలా కనిపించడం లేదు. ఏమీ లేని విజయ్కి ఏం చూసుకుని అంత పొగరు, ఎందుకో అంత అహంకారం. అతనికి తనకి పరిస్థితుల్లో ఏమాత్రం తేడా లేదు. ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు. తను మగవాడు కాబట్టి కాస్త కష్టపడి ఆ లా డిగ్రీ సంపాదించుకున్నాడు. అనంత్, లతని సంపాదన ఎలా ఉంది అంది. అనంత్, అతని సంపాదన ఎలా ఉంది అంది. నా మొహం సంపాదన, సాహిబ్ గారి సంపాదన భూబమ్మ గారికి కుట్టుపోగలకు సరే అన్నట్టు వాడికి వచ్చే ఆ డబ్బంతా ఆ పుస్తకాలే మింగి కూర్చుంటున్నాయి. ఒక్కొక్కటి ఎంత ఖరీదవి. రోజా అలాగా అన్నట్టు చూసింది. అంటే విజయ్కి వచ్చిన డబ్బంతా పుస్తకాలకు సరిపోతే తిండికి బట్టలకి అనంత డబ్బు వాడుకుంటున్నాడనమాట. ఏమీ లేని మనిషికి ఎందుకో ఆ గొప్పలు, ఎందుకో ఆ దర్జా. రోజాకి ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంది. విజయ్ అసలు స్వరూపం తెలిసినట్టుగా ఉంది. ఈరోజు ఈ అనుభవం తన జన్మలో మర్చిపోలేదు. ఈ ఇంట్లో కూర్చున్న ఈ సమయం ఎంతో అందంగా, తీయగా, ఆహ్లాదంగానే ఉంది. మనసంతా తేలికగా, గాల్లో ఎగురుతున్నట్టుగా, హుషారుగా, డ్యాన్స్ చేయాలన్నంత కోరికగా, నిగ్రహించుకోలేనట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత జీవితంలో మొట్టమొదటిసారిగా తనకి కూడా ఒక విధమైన విలువ ఉన్నట్టుగా, తన వ్యక్తిత్వానికి ప్రత్యేకత కలిగినట్టుగా అనిపించసాగింది రోజాకి. కాఫీ తాగుతూ అనంత్తో మాట్లాడుతూ అనంత్ తెచ్చి చూపుతున్న బహుమతులను చూస్తూ కళ్ళతో మరోసారి గదంతా పరీక్ష చేస్తున్న రోజా దృష్టి చటుక్కున ఒక చోట ఆగిపోయింది. విజయ్ తలవైపు ఉన్న దిండు గలీబు చెనగడానికి సిద్ధంగా ఉన్నంత పాతదిగా, మధ్యలో రంగుదారాలతో కుట్టబడి వేసిపోయి వెలవెలాబోతున్న గులాబీ పువ్వుతో ఓ మూలగా విజయ్ అన్న వంకర టింకర అక్షరాలతో తెలుగులో కుట్టబడి ఉంది. రంగుదారాలు చాలా వరకు వెలిసిపోయి మధ్యలో కొన్ని ఊడిపోయి పైకి లేచాయి. రోజా దిండుని ఒళ్ళోకి తీసుకుని శ్రద్ధగా చూస్తూ, ఏమిటిది ఇంత పాతగా ఉంది, ఎవరైనా ప్రజెంట్ చేసిందా అంది. తనకొచ్చిన ప్రైజులు రోజాకి చూపించి తిరిగి తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా పెట్టుకుంటున్న అనంత్ తిరిగి చూసి విసుగ్గా మొహం పెట్టి అవును అన్నాడు. ఎవరిచ్చారు? విజయ్ అంత భద్రంగా దాచుకున్న ఈ జ్ఞాపకం ఎవరిదే ఉంటుందా అన్న కుతూహలంతో తలెత్తుతూ అడిగింది. వాళ్ళ అమ్మ.
రోజా హతాశురాలైనట్టు చూసింది. ఎప్పటిదో అది మా తాతల నాటిది. ఆ గలీబు చూస్తే తెలియడం లేదు. ఈ రోజో రేపో వాడి పుట్టినరోజు కాక వాళ్ళమ్మ చచ్చిపోయిన రోజు అనుకుంటా. ఏడాదికి ఆ 2 రోజులే వేసుకుని భద్రంగా బీరువాలో దాస్తాడు. అర్థం లేని సెంటిమెంటు వాడును. నాకైతే పూలిష్ అనిపిస్తుంది. దాన్ని చచ్చిన చాకలకు కూడా వేయడు. తనే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటాడు. అనంత్ ఎంతో విసుగ్గా చెప్పిన ఆ మాటలు రోజా చాలా ఆసక్తిగా ఉంది. వాళ్ళ అమ్మ ఇచ్చిందా అది? ఇన్ని సంవత్సరాల నుంచి అంత జాగ్రత్తగా దాచుకున్నాడా? రాక్షసత్వం మూర్తిభవించిన అతని మన ప్రవృత్తిలో ఇంత సున్నితమైన భావాలు కూడా రోజాకెందుకో నమ్మశక్యంగా లేదు. అనంత్ విజయ్ బాల్యం గురించి తనకి జ్ఞాపకం ఉన్న 1-2 సంఘటనలు ఏవో చెప్తున్నాడు. రోజా అతని మాటలు వింటున్నట్టు నటిస్తూనే దిండు మీద విజయ్ అని ఉన్న చోట కాస్త కాఫీ వలకపోసి అనంత్ చూడకుండా యథాస్థానంలో పెట్టేసింది. దాని మీద ఆ కాఫీ మరక చూసినప్పుడు అతని ముఖం ఎలా ఉంటుందో చూడాలని కుతూహలం కలిగింది. విజయ్ తలకి రాసుకునే నూనె కాబోలు దిండు మీద నుంచి సన్నగా తేలి వచ్చి రోజా నాసికాపటాలకు తగిలింది. ఏదో సువాసన మృదుమధురంగా మత్తుగా హాయిగా అనిపిస్తున్నట్టుగా ఉంది. రోజా తినడం పూర్తి కాగానే మంచం మీద నుంచి లేచొచ్చి కిటికీకి దగ్గరగా నిలబడి పరదా పక్కకు లాగి వీధిలోకి చూడసాగింది. అక్కడ నుంచి చూస్తే వీధిలో రోడ్డు కిరుప్రక్కలా ఉన్న ఇళ్ళు అందంగా హుందాగా తాము శ్రీమంతుల నిలయాలమని సగర్వంగా చాటుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఎంత ఉన్నతంగా ఉన్నాయి ఇవి! వాటి డిజైన్లు, ఆ రంగులు, ఆ పోకడలు ఒక భూతల స్వర్గంలా ఉంది. ఒకరి మీద ఇంకొకరు పోటీగా ఎవరికి వారే తమ ఇల్లు అందంగా ఉండాలనిపించేలా కట్టినట్టుగా ఉన్నాయి. రోజా మనోవీధిలో తాముండే వీధికి ఈ వీధికి గల తేడా కనిపించింది. ఒక్కసారి అక్కడి వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి వీళ్ళ ఇళ్లల్లో చొరబడి వీళ్ళందరినీ తన్ని బయటకు తరిమిస్తే ఎవరైనా దేశాన్ని నియంతగా పరిపాలిస్తూ భాగ్యవంతులందరినీ పూరిపాకుల్లో ఉండవలసిందిగా ఆజ్ఞాపిస్తే వీళ్ళందరినీ 4 రోజుల పాటు అన్నం తినకూడదని, 5 రోజుల పాటు స్నానం చేయొద్దని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రటి ఎండలో కాళ్ళజోళ్ళు లేకుండా పరిగెత్తవలసిందిగా ఆంక్ష విధిస్తే అప్పుడు తనలాంటి వాళ్ళంతా ఇలా ఉన్నతంగా ఉన్న ఇళ్లల్లో మేడ మీదకి ఎక్కి వాళ్ళని చూస్తూ చప్పట్లు చరుస్తూ విరగబడి నవ్వాలి. అలా నవ్వగలిగిన రోజున తనలాంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. రోజాకి తను ఏం ఆలోచిస్తుందో గుర్తుకొచ్చేసరికి తనకి తానే సిగ్గుపడింది. ఏం ఆలోచిస్తోంది తను? ఇలాంటి కుంటి గుడ్డి ఆలోచనలకు అంతటికీ మూల కారణం ఈర్ష్య. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధుల్లోకి ఈర్ష్య లాంటి మరో భయంకరమైన వ్యాధి ఇంకేదీ లేదు. ఈ వ్యాధి సోకిన వాళ్ళకి కళ్ళు ఉండి కూడా దృష్టి ఉండదు, మనసు ఉండి కూడా మమత నశిస్తుంది, మెదడు ఉండి కూడా జ్ఞాపకం ఉండదు. వివేకం గల ఏ మనిషికి ఈ జబ్బు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ ఫర్ వాచింగ్.